అంటే 2003లో కథ స్టార్ట్ అయిందన్నారు కదా. 2003లో సింహాద్రితో పాటు మహేష్ బాబు గారు చిరంజీవి గారు ఠాగూర్ సినిమా కూడా హిట్ అయ్యి. సో మీరు ఈ అంటే సింహాద్రి కథ పాయింట్ని పెట్టుకోవడానికి ఏదైనా కారణం ఉందా, లేదంటే అండి నాకు పర్టికులర్గా తారక్ గారు అంటే అందరికీ మా సెట్లో చాలామంది అంటే అందరూ అంటే అభిమానం ఉంటుంది. కొంతమంది అంటే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది. అందరు సినిమాలు చూస్తాం, అన్నీ ఉంటాయి. కానీ ఇనిషియల్గా అక్కడ ఒక అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ మనం బాగా అభిమానించి ఒక వ్యక్తిని పెట్టేద్దాం అనుకుంటాం అందరం. అలా ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. దాన్ని మించి నాకు ఒక ఎమోషనల్ పర్టికులర్ కట్అవుట్తో నాకు ఒక ఎమోషన్ కనెక్ట్ ఉందండి. ఏంటంటే ఆ టైంలో మేము మా ఇంటర్మీడియట్ అలా ఫినిష్ చేసుకుని చాలా ఐడియల్గా అలంకారు సెంటర్లో అక్కడ కూర్చుని బాతకాయలు వేసుకోవడం అలా ఉండేది. అక్కడే వరుసగా విజయవాడ సినిమాల కటౌట్లన్నీ పెడతారు. అందులో ఈ కటౌట్ 200 రోజులు ఉంది అక్కడ. సో చాలాసార్లు ఏంటంటే కుర్రోళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఐడియల్ బ్రెయిన్ ఇది డెవిల్స్ నిన్న అంటారు కదా, రకరకాల పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఇలాగ కాసేపు గొడవలు పడతాయి, కాసేపు ఇలా ఉంటుండేవాళ్ళం. సినిమాకి 2 సార్లు వెళ్ళాం. అప్పటికి అంతమంది ఫ్రెండ్స్తో వెళ్తాం. ఏముంది, ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నాడు, విజిల్స్ కొడతాం, సాంగ్ వస్తుంది, విజిల్స్ కొడుతూ వచ్చాడు. కానీ ఎప్పుడో ఒకసారి మనం లోగా ఒక్కడమే ఉంటాం. కూర్చున్నప్పుడు ఒకసారి వెనక్కి ఆలోచిస్తాం, ఏంటిది లైఫ్ ఎలా వెళ్తుంది, ఈ కాలు గట్టిన కూర్చుని టీలు తాగుతూ బేవర్స్గా ఏంటి మన జీవితం అయిపోయింది, సంఘనాగిపోయింది ఏదో ఆలోచన వస్తుంది. అటువంటిప్పుడు బెజవాడలకి ఉన్న ఇదేంటంటే బార్కో దేనికి వెళ్ళరు, మనసు పోకపోతే సినిమాకే వెళ్తారు. అట్లాగే నేను సినిమాకే పోయాను. ఆ దగ్గరలో అనుపూర్ణ థియేటర్లో ఆడుతున్న మళ్ళీ సింహాద్రికి వెళ్ళాను. ఆ రోజు నాకు ఆ ఫైట్లు పాటలు దాటి నా అంత వయసు ఉన్న కుర్రోడు బాధ్యతాయుతమైన క్యారెక్టర్ చేస్తున్నాడు. తను నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండేది. ఎరా బెవర్స్గాడు కూర్చొని ఏం చేస్తున్నావు, ఏ బాధ్యత లేకుండా అన్నట్టుగా నన్ను ఎత్తి పొడుస్తున్నట్టుగా అనిపించింది అండి నాకు నిజంగానే. ఆ తర్వాత కూడా నేను అక్కడ కూర్చున్నాను అనుకుంటా, కానీ తెల్లారు మళ్ళీ కుక్కతో కొంకరలాగా మళ్ళీ తెల్లారు వచ్చి ఆడ కూర్చుంటాగా. కూర్చున్న పదిసారి అది ఎవరో వేసిన మనిషి ఎవరో తెలియదు, కానీ కళ్ళు సూటిగా అలా తీక్షణంగా చూస్తా గొడ్డలు పట్టుకుని అలాగే నుంచుంటే నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంది. ఎరా నిండా 20 సంవత్సరాలు లేవు, ఏదో పని చేసుకోకుండా ఏం బిగుతుంది అక్కడ కూర్చుని అని రోజు క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండేది. ఆ రోజు ఆ రాజమౌళి గారు చేసిన గండ్రకొట్టలు పట్టుకుని ఆ సినిమాలో విలన్ కదా నరికింది, నాలో ఉన్న బతకని, నాలో జీవితం పట్ల నాలో ఉన్న నిర్లక్ష్యభావాన్ని నరికాడేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు నేను ఏదో పడైపో నరసింహ సినిమాలో ఒక పాటలో లాగా ఏదో అయిపోలేదు, కానీ జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక అడుగు ముందుకేసాను. పడతం లెగడం అయింది కామను. తర్వాత కొన్నిసార్లు పడతాం, కొన్నిసార్లు లెగుస్తాం, కానీ ప్రయత్నం అయితే మొదలుపెట్టాను. నా జీవితంలో ప్రయత్నం మొదలు పెట్టడానికి ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది నాకు ఆ ఇన్సిడెంటు. సో అందుకని నాకు అది ఆ పర్టికులర్ కట్అవుట్ నాకు చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో నేను స్క్రీన్ సేవర్లో కూడా పెట్టుకుని చూసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు లోగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కోలా కనెక్ట్ అవుతారు కదా, నాకు అలా కనెక్ట్ అయిపోయింది ఆ కట్అవుట్. దాన్ని నేను అవకాశం వచ్చినప్పుడు పెట్టేద్దాం అనుకున్నాను, పెట్టేశాను అంతే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.